దేవాదేవుడు పరలోక సింహాసనం పక్కన పెట్టి మనందరి కోసం భూమి మీదకి వచ్చాడు. అవన్నీ పక్కన పెట్టి మనమైతే ఇంట్లో పనులు పక్కన పెట్టి ఆయన సన్నిధికి వెళ్ళలేని స్థితి, అంత దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉంటున్నావు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ పనులన్నీ ఏం చేయాలి? పక్కన పెట్టాలి. నీ ఎన్ని పనులున్నా, ఎంత నువ్వు బిజీ అయినా, ఎంత నీకు అర్జెంటు పనున్నా ఆ పని ఏం చేయాలా? ప్రభు ఆరాధన కోసం పక్కన పెట్టాలి, ప్రభు సన్నిధి కోసం పక్కన పెట్టాలి. ఆయన పని చేసినప్పుడు నీ పని ఆయన చేస్తాడు. నీకు ఏది అవసరమో నీకు ఇస్తాడు, నీకు ఏది కావాలో ఆయనకి ఇస్తాడు. నీ అవసరం ఏంటో, నీ సమస్య ఏమిటో, నీ బాధ ఏమిటో అవన్నీ తొలగించి నీ ప్రతి అవసరం ఆయన మహిమలో తీర్చి నిత్యము తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీకు తోడుగా ఉండు, నీకు అపాయం ఏమీ కూడా రాకుండా, నీ స్థితిగతులు ఎంత మారిపోయినా కూడా అపాయములన్నిటిని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు నీకు కాపరిగా ఉండాలంటే ప్రతి విషయంలో